హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే ఒక సింపుల్ ఫేషియల్ అయితే చూపించబోతున్నాను. ఇప్పటికైతే కమింగ్ ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. ఉగాది అండ్ ఈద్ అయితే ఉంది, అంటే మనకి రంజాన్ కూడా ఉంది. ఈ రెండు ఫెస్టివల్స్ కానీ ఒక సింపుల్ అండ్ ఈజీ ఫేషియల్ అయితే కర్డ్ ఫేషియల్ అయితే చూపించబోతున్నాను. ఈ కర్డ్ ఫేషియల్ని ఒక 4 సింపుల్ స్టెప్స్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఇంకా ఫేషియల్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టిన వీడియోస్ వెంటనే వచ్చేస్తాయి. అండ్ ఇంకా ఫేషియల్లోకి వచ్చేస్తే ఫస్ట్ స్టెప్ అయితే మనకి యాజ్ యూజువల్ మనకి క్లీన్జింగ్ ప్రాసెస్. ఈ క్లీన్జింగ్కి నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నాను. అండ్ దాంట్లో అయితే ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇది నార్మల్ పసుపు వేసాను. అండ్ ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని అండ్ ఇది క్లీన్జింగ్కి యూజ్ చేసేయాలి. ఎందుకంటే మనకి కర్డ్ అనేది ఒక మైల్డ్ క్లీన్జర్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే దానికి కర్డ్లో ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ పసుపులో కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మనకి ఏమన్నా అండ్ మన ఫేస్ మీద ఉన్న ఏమన్నా బ్రేక్అవుట్స్ కానీ ఏమన్నా డార్క్ స్పాట్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ ఉన్న పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. అండ్ మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని బాగా రిమూవ్ చేస్తుంది. ఇక్కడ నేను ఒక కాటన్ ప్యాడ్తో అయితే మొత్తం నా ఫేస్ని మొత్తం వైప్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవటం వల్ల మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. ఈ స్టెప్లో అయితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం కర్డ్ పసుపు వేసాం కాబట్టి రెండు ఎక్స్ఫోలియేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. బాగా ఎక్స్ఫోలియేషన్ అనేది జరుగుతుంది. అందుకే మనం పూర్తిగా క్లీన్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఒక 2 to 3 మినిట్స్ పాటు పూర్తిగా చేసుకుంటే మనకి మంచిగా రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ దీన్ని ఫేస్ అయితే వాష్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చేస్తున్నాను కాబట్టి ముందు నేను ఇక్కడ ఒక వెట్ టవల్తో అయితే నేను ఫేస్ మొత్తం వైప్ ఆఫ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు పూర్తిగా అయితే వాష్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఇక్కడైతే మొత్తం అన్ని స్టెప్స్ ఇక్కడే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక వాటర్లో డిప్ చేసి ఒక టవల్తో నేను పూర్తిగా వైప్ ఆఫ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ సెకండ్ స్టెప్ అయితే మనం స్క్రబ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక మైల్డ్ స్క్రబ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా మనకి యాజ్ యూజువల్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ మనం కర్డ్ ఫేషియల్ కాబట్టి ఫస్ట్ కర్డ్ తీసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నాను. అండ్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ కూడా వేశాను. ఈ రైస్ కూడా మరీ రఫ్గా ఏమి ఉండవసరం లేదు, కొంచెం స్మూత్గానే గ్రైండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం మైల్డ్గానే స్క్రబ్ చేసుకుంటున్నాం. మరీ ఎక్కువ స్క్రబ్ చేసుకున్నా సరే మన స్కిన్ అనేది చాలా రఫ్గా అయిపోతుంది. అందుకే నేను చాలా ఫైన్గా ఉన్న పేస్ట్ చేసుకున్నాను రైస్ అనేది. అండ్ అదిను కర్డ్ యూస్ చేసి నేను ఇలా స్క్రబ్ చేసుకుంటున్నాను మైల్డ్గా. అంటే ఇది 1 minute to 2 minutes, చాలా తక్కువ టైమే చేసుకుంటున్నాను. స్క్రబ్బింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ స్కెప్ ఏం చేయట్లేదు. ఇలా మనం చేసుకోవటం వల్ల మన ఫేస్ అనేది చాలా క్లీన్ అవుతుంది. అండ్ కొంచెం మనం రైస్ వేసాం కాబట్టి రైస్ వల్ల అండ్ కర్డ్ వల్ల మన ఫేస్ కూడా బ్రైట్గా అండ్ చాలా గ్లోయింగ్గా అవుతుంది. మనకి ఇది ఇన్స్టెంట్గానే కొంచెం రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. అండ్ ఇది 1 to 2 minutes బాగా రబ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎమ్మటే వాష్ చేసేసుకుంటున్నాను. అంటే వెట్ టవల్తో అయితే వైప్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫెస్టివల్స్లో మనం చాలా గ్లోయింగ్గా అండ్ బ్రైట్గా ఉండటానికి చాలా పార్లర్స్కి వెళ్ళి చాలా ఖర్చు పెట్టి మనం ఫేషియల్స్ అయితే చేసుకుంటూ ఉంటాం. దానికన్నా సరే ఇలా DIY ఫేషియల్స్ చేసుకోవటం వల్ల మనకి స్కిన్కి చాలా హెల్తీగా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా. ఇలా ఈ చిన్న తక్కువ కాస్ట్ ఎఫిషియెంట్ ఫేషియల్స్ చేసుకోవటం వల్ల చాలా సింపుల్గానే మన ఫేషియల్స్ అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకా థర్డ్ స్టెప్ అయితే మనకి ఇక్కడ మసాజింగ్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నాను. నేను దాంట్లో 1 టేబుల్ స్పూన్ హనీ అయితే వేసుకున్నాను. ఈ రెండు బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మసాజింగ్ జెల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇదైతే నేను అప్లై చేసుకుంటాను. అండ్ ఈ మసాజింగ్ ప్రాసెస్ అనేది ఒక 5 minutes వరకు చేసుకోవచ్చు. మనం ఎంతసేపు అయితే అంతసేపు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ మసాజింగ్ ప్రాసెస్ అనేది ఒక 5 minutes వరకు బాగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్లోకి ఇది మొత్తం ఈ జెల్ అనేది పెనట్రేట్ అయ్యేంత వరకు బాగా అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ మసాజింగ్ టెక్నిక్స్ వస్తే వాటితో అయితే చేసుకోండి. లేకపోతే అప్వర్డ్ డైరెక్షన్లో అయితే అప్లై చేసుకొని పూర్తిగా మసాజ్ చేసుకోవాలి ఒక 5 minutes పాటు. అప్పుడే మనకి ఈ మసాజింగ్ వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ అవుతుంది. హనీ కూడా మన ఫేస్ని మాయిశ్చరైజింగ్గా అండ్ చాలా స్మూత్గా చేస్తుంది. హనీ యూజ్ చేయటం వల్ల మన స్కిన్ని చాలా గ్లోయింగ్గా అండ్ బ్రైట్గా కూడా చేస్తుంది.
హనీ కూడా మనకి మంచి ఎక్స్ఫోలియేషన్ కూడా అవుతుంది అండ్ మన ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని పూర్తిగా రిమూవ్ చేస్తుంది ఈ కర్డ్ అండ్ హనీ. అండ్ మన ఫేస్ని చాలా ఇన్స్టెంట్గా అయితే బ్రైట్గా చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ 5 minutes పాటు పూర్తిగా మసాజింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేనైతే వాష్ చేసుకుంటున్నాను, అంటే వైప్ ఆఫ్ చేసుకుంటున్నాను పూర్తిగా అండ్ నా ఫేస్ని మొత్తం. థర్డ్ స్టెప్కి మనకి ఇన్స్టెంట్గానే కొంచెం రిజల్ట్స్ అయితే కనపడతా ఉంటాయి. అండ్ ఫైనల్గా 4th స్టెప్కి అయితే ఇంకా వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడైతే ఫేస్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫేస్ మాస్క్ కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఒక 2 ingredientsతోనే నేను సింపుల్గా ఫేస్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫేస్ ప్యాక్కి ఒక 1 tablespoon కర్డ్ వేసుకున్నాను అండ్ దాంట్లో ఒక 1 tablespoon ముల్తానీ మిట్టి అయితే వేసుకుంటున్నాను. ఈ ముల్తానీ మిట్టి నేను ఇక్కడ ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి తీసుకున్నాను, మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఈ ముల్తానీ మిట్టి లేని వాళ్ళైతే ఇక్కడ 1 tablespoon శనగపిండి అయినా వేసుకొని లాస్ట్ స్టెప్ అయితే ఫేస్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తిగా ముల్తానీ మిట్టి అండ్ కర్డ్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ బ్రష్తో అయితే అప్లై చేసుకుంటున్నాను, కావాలంటే హ్యాండ్తో అయినా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ పూర్తి ఫేస్ని అయితే అప్లై చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ ముల్తానీ మిట్టి యూస్ చేయటం వల్ల మన ఫేస్ని చాలా బ్రైట్గా చేస్తుంది అండ్ చాలా మన ఫేస్ మీద ఉన్న స్పోర్స్ని కూడా పూర్తిగా స్ట్రింగ్ చేస్తుంది. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా మంచిది ఈ ముల్తానీ మిట్టి అనేది. ఇది పెరుగు అండ్ ముల్తానీ మిట్టి యూస్ చేస్తాం కాబట్టి ఈ రెండు మనకి ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా మనకి ఇది పెరుగు యూస్ చేసి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఈ మాస్క్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ ముల్తానీ మిట్టి వల్ల మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ అండ్ లార్జ్ పోర్స్ అన్నీ మినిమైజ్ అయిపోతాయి ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేయడం వల్ల. ఈ ఫేస్ ప్యాక్ని అయితే ఫుల్గా అప్లై చేసుకుంటున్నాను, నేను ఫేస్కి నెక్కి ఫుల్గా అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ ఫేస్ ప్యాక్ని ఒక 10 minutes పాటు ఉంచుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది మనం పూర్తిగా డ్రై చేసుకొని అవసరం లేదు. ఎందుకంటే మనం పూర్తిగా డ్రై చేస్తే మనకి ఫేస్ అంతా డ్రై అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ ఒక 10 minutes to 15 minutes ఉంచుకుంటున్నాను, అంటే ఒక 50 to 60% డ్రై అయిన తర్వాత పూర్తిగా అయితే వాష్ చేసుకుంటున్నాను. అండ్ వాష్ చేసుకుని మొత్తం ప్యాడ్ డ్రై అయితే ఒక టవల్తో అయితే ప్యాడ్ డ్రై చేసుకున్నాను. అండ్ ఫైనల్గా ఒక మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది నేను లాస్ట్ వీడియోలో ప్రిపేర్ చేసిన నైట్ క్రీమ్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఫేషియల్ అనేది నేను నైట్ టైం చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నైట్ క్రీమ్ అప్లై చేసుకున్నాను. ఈ నైట్ క్రీమ్ ప్రిపరేషన్ ప్రాసెస్ని ఎవరైనా చూడకపోతే నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ నైట్ క్రీమ్ వల్ల నా ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీ దగ్గర ఈ నైట్ క్రీమ్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఏమైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. సీ యూ సూన్ ఇన్ అందర్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.